విజయవిహారం రమణమూర్తి మీద బీఆర్కే స్టూడియోలో లైవ్లో కశ్యపరెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేశాడనే న్యూస్ బయటకు వచ్చింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనని, అప్పటికప్పుడు కశ్యపరెడ్డి అనే అతనికి కోపం వచ్చి ఆవేశం వచ్చి కుట్టాడని అనుకుంటే ఇంతకంటే బుద్ధి పొరపాటు మరొకటి లేదు. ఇది ప్రీ ప్లాన్డ్. కశ్యపరెడ్డి ఒక్కడనుకుంటున్నాం మనం. కశ్యపరెడ్డి ఫ్యాక్టరీ ఉంది ఈ దేశంలో. అంటే రోబోలను తయారు చేసే ఫ్యాక్టరీ లాగా ఒక దిక్కుమాలిన భావజాలం కశ్యపరెడ్డిలను తయారు చేస్తూ ఉంది. అలాంటి ఒక కశ్యపరెడ్డి ఆ రోజు ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఆయన ఏం మాట్లాడినాడు? హిందూ దేవుళ్ళని రాజకీయ ప్రచారానికి ఎందుకు వాడుతున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదా అన్నాడు. హనుమంతుడి వేషధారణ చేసి ఆయన చేతిలో బీజేపీ జెండా పెట్టి వెనక జీపుల మీద బీజేపీ నాయకులు ఊరేగుతూ ఉంటే హనుమంతుడు డ్యాన్స్ చేస్తాడు బీజేపీ జెండా పట్టుకొని. హనుమంతుని గౌరవించి తీరిదేనా? హనుమంతుని భక్తులరా, ఇట్లైనా మీరు హనుమంతుని గౌరవిస్తారు అని ఎవరైనా అడగరా మిమ్మల్ని? బాలరాముణ్ణి ఏలు పట్టుకొని మోడీ గారు నడిపిస్తున్నట్టు ఇంకో బొమ్మ. బాలరాముడు గొప్పడా మోడీ గొప్పడా? 2024 జనవరిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో చేశాడు మోడీ. విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాడు కానీ రాముని నేనేమి తయారు చేయలే. రాముడు ఈయనకంటే గొప్పవాడు, ఖచ్చితంగా నమ్మాలి. అది హిందూ మతస్థులు రాముడు గొప్పవాడు నమ్మాలి, అంతే. అట్లాంటి రాముణ్ణి ఏలు పట్టుకొని నడిపించడం మోడీ గారు చేస్తున్నారు, చూపించడం, రాముడిని అవమానపరచడం కదా. రాముని భక్తులకి మనసు కష్టం కదా. మరి అంతంత కష్టపడి దేశ విదేశాల నుంచి బంగారం, వెండి, డబ్బు రామాలయం కోసం పంపిస్తే ఆ ట్రస్ట్ నిర్వహించే వాళ్ళే వాళ్ళ కనుసలలో అనుకుంటున్నారు బంగారు విటకాల రూపంలో బయటికి పోయింది, వెండి దిమ్మల రూపంలో బయటికి పోయింది, డబ్బులే బయటికి వెళ్ళిపోయిందని. రామభక్తులుగా పేరు పొందినటువంటి వాళ్ళు రాముడి ఆస్తులు నీ విధంగా దిగమింగొచ్చా? నిజమైన రామభక్తులకి బాధ కలగదా? రాముని చూపించే తీరేది, రామాయణం నిర్వహించే తీరేది. హైదరాబాద్ మోడీ గారు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి విశ్వరూపం బొమ్మ చూపిస్తూ శ్రీకృష్ణుడు తలకాయ తీసి అక్కడ మోడీ తలకాయ పెట్టారు. ఇదే ఆయన మాట్లాడింది. తలకాయ తీసి ఇంకో తలకాయ పెట్టినారు, ఇది ఎక్కడ పద్ధతి అన్నాడు. మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక ఆ శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారు తలకాయ పెట్టారు. దాంట్లో అందులేమి భూతేం లేదు. తల, తలకాయ, శిరస్సు ఏదైనా అర్థం ఒకటే. తలకాయ అంటమేంది అన్నాడు ఈ కశ్యపరెడ్డి అనే అతను. అవును, తలకాయనికి ఏమంటారు? టెంకాయ అంటారా? బుర్ర ఉండాలి కొంచెం అన్నా. బుర్ర లేనివాడు కాదు అతను, మెంటలోడు కాదు, మెంటల్ ఆసుపత్రుల్లో చేర్చాల్సినవాడు కాదు, అంతా సృహలో ఉండే చేస్తున్నాడు అతను. ఇది కాకపోతే ఇంకొక సాకును సంపాదించుకొని ఏమైనా ఆ రోజు రమణమూర్తి గారిని కొట్టాలనుకొని వచ్చినాడు అతనని అనేక మంది అనుకుంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రమణమూర్తి గారిని కొట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి రమణమూర్తి హిందూ మతానికి వ్యతిరేకం కాదే, ఆయన మత అనుయాయులకు వ్యతిరేకం కాదు. ప్రతి మతములోనూ మంచి ఉన్నది, ప్రతి మతములోనూ ఈ రోజుకు ఉపయోగపడనుందని చెప్తాడు ఆయన. ఏ మతానికి ఆ మతము అప్పటికి పనికిరానిది ఏముందో దాన్ని వదిలించుకుంటూ పోయి పనికొచ్చేదాన్ని కలుపుకుంటూ పోవడం చేయాలా అంటాడు ఆయన. ఇప్పటిదాకా ప్రధాన మతాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఈ పనే చేస్తూ వచ్చినాయి. మన హిందూ మతంలో ఒకప్పుడు సతీ సహగమనం ఉంది. భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాలబెట్టేది ఉంది. ఆ టైంలో నొప్పితో అరుస్తూ ఉంటే భార్య, ఆమె శబ్దం బయటకు వినపడకుండా డమ్మడమ్మడం డప్పులు కొట్టే సాంప్రదాయం ఉంది. బతుకున్న అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా చనిపోయిన ముసలోడో ముత్తుకోడో సత్తాడు ఎంటబెట్టి కాలు పెట్టడం దుర్మార్గం అనేది గమనించినాకనే కదా హిందూ మతం దాన్ని వదిలించుకుంది. ఒకప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి మన మతంలో, ఇప్పుడు వదిలించుకున్నాం. ఒకప్పుడు వితంతు వివాహాలు లేవు, ఇప్పుడు వదిలించుకున్నాం. ఎన్ని మార్పులు మన మతం చెందల. ముస్లిం మతంలో ఒకప్పుడు ఎంతమందినన్నా పెళ్లి చేసుకోవచ్చు ఉంది. ఈ రోజు ముస్లిం మతమైనా హిందూ మతమైనా మరో మతమైనా ఒక్క భార్యను పోషించడానికే చేతకాని రోజులు వస్తే 4-5 పెళ్లి చేసుకుని ఏం చేద్దామని సగటు ముస్లిం ఎవడు 4-5 పెళ్లి చేసుకోవడంలా, 2 కూడా చేసుకోవడంలా. ఇంకా ఆ మాటకు వస్తే అన్అఫీషియల్గా హిందూ మతంలో సెకండ్ సెటప్లు ఉన్నాయి, అక్కడ అఫీషియల్గా సెకండ్ సెటప్లు ఉన్నాయి, అంతే తేడా. పురుషాధిక్య భావజాలం ఉన్న దగ్గర మహిళలను కూడా పురుషులతో ఈక్వల్గా చూస్తే ఒక మగవాడికి ఒక భార్య అంతే. ఈక్వల్గా చూడనప్పుడు మహిళలను తక్కువగా చూసినప్పుడు 2 భార్యల సిద్ధాంతం వస్తుంది. అది పెద్దలు చిన్నిళ్ళు కానీ అఫీషియల్గా 2 భార్యలు కానీ. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు,
మగవాళ్ళు చేసి అన్ని పనులు చేయగలుగుతున్నారు. మగవాళ్ళే ఆడవాళ్ళు చేసి ఒక పని చేయలేకున్నారు. పిల్లల్ని కనడం మగాళ్ళకి జన్మకి చేత కాదు, వాళ్ళు మాత్రమే చేయగలరు. ఈ స్పృహ అనేది వాళ్ళకి పెరిగినాక నెమ్మదిగా మార్పులు మొదలైనవి. ఇప్పుడు ఇంక 2 పిల్లల సీరియల్ నడవు. సినిమాలు తీసుకునేటోళ్ళు తీసుకోవచ్చు కానీ నిత్య జీవితం నడవదు. మరి మారిందిగా. ఆ కాలంలో అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ రోజు చేసుకోవడం కరెక్టే కాదు, ఇష్యూ కాదు. మత యుద్ధాలు జరిగి మగవాళ్ళందరూ యుద్ధాలకు పోయి చచ్చిపోతే, ఆడవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగితే సమాజంలో సమతూకం దెబ్బతింటుందనే దానికి వాళ్ళకి తెలిసిన పరిష్కారం 4-5 పెళ్లి చేసుకోమని చెప్పటం. ఎట్లొచ్చిందో జెనిసిస్ చెప్తున్నా, వచ్చుండే అవకాశం ఉందని. మరి క్రిస్టియానిటీలో కూడా మార్పులు వచ్చినాయి కదా. రోమన్ క్యాథలిక్ సొసైటీ అబార్షన్లు అంగీకరించదు, కుటుంబ నియంత్రణ అంగీకరించదు. దేవుడు పుట్టిస్తున్నాడు, పుట్టించుకోవాల్సిందే పిల్లల్ని. మనకు కూడా హిందూ మతంలో పుట్టించిన వాడు పూర్వమేపడు కదా. పిల్లల్ని దేవుడు ఇస్తాడని నమ్మేటోళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కదా పిల్లల్ని దేవుడు ఆడమ్మగ కలిస్తే పిల్లలు పుడతారు. మనం అడ్డుగోలుగా పిల్లల్ని కంటే పోషించడానికి ఏదో సావస్తారు ఇప్పుడు కదా మనం గుర్తించాం. ఈ తెలియని కాలంలో మనం కూడా పిల్లల్ని కన్నాం. వాళ్ళు రోమన్ క్యాథలిక్ మతం అటు కుటుంబ నియంత్రణకు అంగీకరించదు, అబార్షన్కి అంగీకరించదు. కానీ ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మతాన్యాయులు కూడా ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు మా దగ్గర. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ డాక్టర్ల దగ్గర తీయించుకుంటున్నారు. మతాలు మార్పు చెందడం లేదా? మతం జనాన్ని కలపడానికి వచ్చిందండి, విడదీయటానికి రాలే. సరే, భావజాలంలో తేడా ఉంటే అక్కడ రకరకాల మతాలు ఏర్పడవచ్చు. మతం అనేది దాని రోల్, అది ప్రజలకి మేలు చేయడానికి వచ్చింది. బాధలు పడే జనం బాధలకు ఉపశమనం దొరకకపోతే మత్తుమంది తీసుకొని పడుకుంటారు తాత్కాలిక ఉపశమనం కోసం. ఈ ఉద్దేశంతోనే కార్ల్ మార్క్స్ మత్తుమంది అని చెప్పుకుంటాడు. ఆ మత్తుమంది కూడా జనానికి అందకుండా చేస్తే జనానికి పిచ్చెక్కి సస్తారని దాని అర్థం. మత్తులో ముంచడానికి మతం వాడతారని అర్థం కూడా తీసుకోవచ్చు. అట్లా వాడేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు చేస్తున్నారుగా. జనానికి మత్తు ఎక్కించి రాజకీయ ప్రయోజనాలు పొందేటోళ్ళు మన కళ్ళెదురుగా ఉన్నారుగా. ఆ బ్యాచ్ ఉంటుందో పక్క. దారి తిన్ను దొరకని జనం తాత్కాలిక ఉపశమనం కోసమో మతం మీద ఆధారపడతారు. ఆ అర్థంలో కూడా మార్క్స్ చెప్పాడని అనుకోవచ్చు. మతం మత్తుమందు అని అంటే నెగిటివ్గా చూడాల్సిన పని లేదాన్ని. నెగిటివ్గా వాడేవాళ్ళు ఉన్నారనేది కూడా మనకు తెలుసు. మతం యొక్క రోలు ఎప్పటికప్పుడు ప్రజలకి సమాజంలో ఎలా ప్రవర్తించాలో చెప్పే పని ఉంటుంది. చనిపోయినాక ఏమవుతుంది, పుట్టక ముందు ఏముందని చెప్పే భాగాలు ఉంటాయి. అవి ఎటు మనం వెరిఫై చేయలేం. చచ్చిపోయినాక ఏమవుతుందో మనిషి వెరిఫై చేయలేడు, పుట్టక ముందు ఏముందో వెరిఫై చేయలేడు. అది నమ్మకం బేస్. కానీ ఈ లోకంలో ఏముందో అందరికి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయాల గురించి మతాలు ఏం చెప్పినా ఈ రోజుకి ఏం పనికి వస్తుంది, ఈ రోజుకి ఏం పనికి రాదు, జనం చూసుకుంటారు, మార్పు చేసుకుంటారు. ఇది చెప్తున్నాడు ఆయన. మత ఉన్మాదులు వేరు, మత అనుయాయులు వేరు అంటున్నాడు ఆయన. హిందూ మతంలో ఉన్మాదులు తయారవుతున్నారు. అలాగే ముస్లిం క్రిస్టియానిటీలు కూడా ఉన్మాదులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్మాదులు ఎక్కడున్నా సమాజానికి వీళ్ళు ద్రోహం చేసేటోళ్ళు, నష్టం చేసేటోళ్ళు వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జనమందరూ ఉన్మాదులుగా మారితే మనం ఎవడు బతకలేం. 1000కి ఒకడు ఉంటాడు ఉన్మాది. 1000కి ఒక్కడు చాలు డిస్టర్బ్ చేయడానికి. కర్నూలు సిటీ లాంటి సిటీలో 6 లక్షల మంది ఉంటారు. ఒక్క ఉన్మాది తిరుగుతున్నాడు, పిచ్చివాడు తిరుగుతున్నాడు. రాత్రి 10 గంటలైతే జనం ఎవరైనా నీళ్ళలోంచి బయటకు వస్తే బండరాయితో తల మీద మోది చంపుతున్నాడని పుకారు పుట్టనివ్వండి, 6 లక్షల మంది బయటికి రారు. డిస్టర్బ్ చేసేటోడు ఒక్కడు చాలు డిస్టర్బ్ చేయడానికి సమాజాన్ని. కొద్దిమంది ముస్లిం ఉన్మాదులు చాలు, కొద్దిమంది క్రిస్టియన్ ఉన్మాదులు చాలు. ఇప్పుడు హిందువులు కూడా ఉన్మాదులు తయారవుతున్నారు. ఈ కొద్దిమంది చాలు సమాజం మొత్తాన్ని నాశనం చేయడానికి. అటువంటి ఉన్మాదుల్ని పక్కన పెట్టండి అంటున్నాడు ఆయన. పరిపాలించేటోళ్ళు మతాన్ని వాడుకొని తమ రాజకీయం చేయటం మొదలుపెట్టి ఇలాంటి ఉన్మాదులను తయారు చేస్తున్నారు. మతాన్ని ఉన్మాదం కోసం వాడకూడదని చెప్పటం ఏమి తప్పు ఉందండి అందులో? అది నచ్చటం లేళ్ళకి. మేమేం చెప్తే తినాలి జనమందరూ. కౌంటర్ ప్రొడక్టివ్ బాబు ఇది. ఎలకాలం సాగదు ఇట్లా. మీరు చెప్పిన మీ పాఠమే మీకు ఎదురు తిరిగి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజలు సహజంగా సామరస్యంగా బతకడానికి ఇష్టపడతారు. వాళ్ళ పండుగలు అనుకుంటాయి, వాళ్ళ భావాలు అనుకుంటాయి, వాళ్ళ ప్రార్థన పద్ధతులు అనుకుంటాయి. అన్నీ ఉన్నా కూడా కలిసి బతకడానికి జనం సిద్ధపడుతున్నారు. అవసరం. అలా కలిసి బతుకుతున్నటువంటి వాళ్ళు అలా బతకటం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే నిరంతరం విద్వేషం, నిరంతరం తగాదాలు ఉండి జనం కలవకుండా ఉంటేనే మన పెత్తనం నడుస్తుందని నమ్మేవాళ్ళు ఉంటారు. ఇంత గొప్ప అవకాశం 12 ఏళ్ల నుంచి ప్రభుత్వానికి 3 తడవలు జన్మిస్తే ఎంత అభివృద్ధి చేసి ఉండొచ్చు ఈ దేశాన్ని.
ప్రపంచంలో నెంబర్ 1గా మార్చడానికి అడుగులేసి ఉండొచ్చు. ఈ అవకాశం దేన్ని వాడుకోకుండా జనంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటే వాళ్ళు నేరుగా చేయరు ఆ పని. చేసేటోళ్ళు సహిస్తూ ఊరుకుంటారు. ఇట్లాంటి కసివరేట్ల ఫ్యాక్టరీ మీద దాడి చేసి ఒక్కొక్కరిని ఎరగదాన్ని అవతల బారేస్తే మళ్ళీ కసివరేట్లు పుడతారా? ఎందుకు చేయదు గవర్నమెంట్ ఈ పని?